ఇందులో ఒక గ్లాస్ బియ్యం పిండిని తీసుకున్నాను. తర్వాత సేమ్ ఇదే గ్లాస్ అనమాట. ఇవి 2 గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి. బాగా ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా ఒకే సర్కిల్ ఒకేలాగా కలిపినామంటే ఉండలు లేకుండా వస్తాయి. ఇలా కలపకూడదు, ఇలా ఒకేలా కలపాలన్నమాట. అప్పుడు ఉండలు లేకుండా బాగా వస్తాయి. బాగా మిక్స్ అయింది. ఇప్పుడు కొంచెం మందపాటి గిన్నె అంటే ఒక కుక్కర్ తీసుకుంటాను నేను. ఇప్పుడు ఇందులో 6 గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి. 2 3 4 5 6 ఇప్పుడు దాన్ని గ్యాస్ మీద పెట్టాను. ఇప్పుడు ఇది మరిగే వరకు వెయిట్ చేయాలి. అంతలో మనం కావాలి కాబట్టి కొంచెం ఎండుమిరపకాయలు తీసుకుని దాన్ని మనం చిన్నగా కట్ చేసుకుందాం. కొంచెం కరివేపాకు అండ్ ఎండుమిరపకాయలు చిన్నగా కట్ చేసుకున్నాం. మన దగ్గర ఉంటే కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసుకోవచ్చు. వాటర్ ఇప్పుడే కొంచెం హీట్ ఎక్కుదా ఉంది. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. రాళ్ళ ఉప్పన్న వేసుకోవచ్చు, సాల్ట్ అన్న వేసుకోవచ్చు. మరి ఎక్కువ వేయకండి, అప్పుడు అది తినడానికి అవ్వదు. వాటర్ బాగా హీట్ ఎక్కినాయి కాబట్టి. ఇప్పుడు మనం ఈ వడియాల పిండి ఇందులో కొంచెంగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మనం కలుపుతూనే ఉండాలి, లేదంటే మొత్తం అడుగంటేస్తుంది. ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి, పడే వరకు కలుపుతూనే ఉండాలి. చూడండి బాగా ఉడుకుతూ ఉంది కదా. ఇలా మొత్తం ఇంకా కొంచెం చిక్కగా రావాలి. అప్పటి వరకు ఇట్లానే కలుపుతూ ఉండాలి. మొత్తం దగ్గరికి రావాలి, ఇంకా కొంచెం ఉడకాలి. మాత్రం కలపడం ఆపకూడదు, కలుపుతూనే ఉండాలి. చూడండి ఇలా వస్తుంది, ఇంకొంచెం దగ్గర పడాలి. ఇంకా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపుకొని చిల్లీ ఫ్లేక్స్ అనే కరివేపాకు వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ కరివేపాకు వేసి ఇలా బాగా కలుపుకొని 2 మినిట్స్ వదలాలన్నమాట. కొంచెం దగ్గర పడుతుంది, మళ్ళీ మనం వడియాలు పెట్టుకోవచ్చు. మూత పెట్టి కొంచెం సేపు ఇప్పుడు మనం వడియాలు పెట్టుకోవచ్చు. ఎండలో కాలిపోతున్నాయి. ఇలా ఒక కాటన్ శారీని తామ చేసి మొత్తం నీళ్ళు లేకుండా పిండేసి ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు వడియాలు పెట్టుకోవాలి. కొంచెం తీసి ఇలా అనుకోవచ్చు. తనకి వడియాలు అయితే ఎండలో పెట్టేశాను. ఫుల్ ఎండ ఉంది అసలు. నెక్స్ట్ వీడియోలో ఇవి ఎలా తీయాలి, తర్వాత నూనెలో వేసి ఎలా వస్తాయనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.